వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మదనపల్లి జిల్లాలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాయలసీమ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో మదనపల్లిలో పలు చోట్ల షామియానాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి కార్యకర్తలను సభ్యత్వ నమోదులు పెడుతూ కార్యకర్తలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకసారి మనతో పాటు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారు కూడా ఉన్నారు. అసలు జిల్లాలో ఏ విధంగా సభ్యత్వ నమోదు జరుగుతుంది, జనసేన పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షితులవుతున్నారు అన్న వివరాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ఇప్పుడు మదనపల్లిలో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? నమస్కారం అండి. మీకు సుమన్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గత సంవత్సరము మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 3500 సభ్యత్వాలు జరిగినాయి. ఈసారి మరీ ముఖ్యంగా యువతలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ, ఆయన చేస్తున్న మంచి పనులు కానీ చూసి బాగా అట్రాక్ట్ అయ్యి, ఎందుకంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టడం చూశారే కానీ అధికారంలోకి వచ్చి కూడా తన సొంత డబ్బులను, సొంత నిధుల్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నారో దాని మీద యువత బాగా అట్రాక్ట్ అయ్యి మదనపల్లిలో బాగా వాలంటీర్గా, స్పాంటేనియస్గా వచ్చి ఒక సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాయలసీమ పరిధిలో కొన్ని చోట్ల, అంటే కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని చోట్ల అనుకున్నంత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరగటం లేదు అన్న చిన్న ప్రచారం ఉంది. దీంట్లో వాస్తవం అది నిజం కాదండి. ఎందుకంటే గత సంవత్సరం పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,50,000 సభ్యత్వాలు జరిగినాయి. ఇప్పుడు మాకు ఇంకా సమయం ఉండగానే దాదాపు 10 లక్షలు చేరిపోయాం మేము ఆల్రెడీ. ఒక రాయలసీమలోనే ఉన్న 4 ఉమ్మడి జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు, అనంతపూరు, కడప 4 జిల్లాల్లోనే సభ్యత్వాలు 1,90,000 దాటి 2 లక్షల్లోకి ఎంటర్ కాబోతున్నాం. కాబట్టి ఆ వార్తలు ఇప్పుడు మీరు కడప జిల్లాలో చూసుకోండి, ఈ ఎవరైతే సాధక్స్ ఉన్నారో 1000, 2000, 3000, 4000, 5000 సభ్యత్వాలు కూడా చేర్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాయలసీమలో కూడా బ్రహ్మాండంగా సభ్యత్వ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతాం. ఇప్పుడు మన మదనపల్లి జిల్లాకి ఎత్తుకుంటే మదనపల్లి, రాజంపేట పరిధిలోనే ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు చూస్తే తమ్మల్లపల్లి కానీ, మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్న రైల్వే కోడూరులో కానీ, తర్వాత పుంగునూరులో కానీ, ఈ ప్రాంతాల్లో పెద్దగా అనుకున్నంత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరగలేదు అన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటే లేదండి. ఇప్పుడు గత సంవత్సరం పోలిస్తే అది మదనపల్లి కావచ్చు, పుంగనూరు కావచ్చు, పీలేరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, ఈసారి మినిమం డబుల్, మ్యాక్సిమం ట్రిపుల్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం మేము మదనపల్లి తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 3,500 చేస్తే మాకు ఇంకా సమయం ఉండగానే అప్పుడే మేము 2,000 దాటేసాం. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ గత సంవత్సరం కన్నా 3 ఇంతలు, మినిమం 2 ఇంతలు అయితే పెరిగే అవకాశం తప్పకుండా ఉంది. ఇప్పుడు రాయలసీమ పరిధిలో ఏ వర్గాలకు చెందిన ప్రజలు జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారంటే ఏం చెప్తారు? మీకు ఇందాకే చెప్పిన యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయాల గురించి ఏ యువత అయితే అసహించుకున్న రోజుల నుంచి ఈరోజు రాజకీయాలకు అట్రాక్ట్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారి పాలసీల మీద అట్రాక్ట్ అయ్యి వాళ్ళే ఫోన్లు చేసి మా దగ్గర మా ఇంటికి ఇంకా రాలేదు, మా సభ్యత్వం మా దగ్గర చేసుకోండి అని చెప్పి మాకు ఎవరైతే సాధక్స్ ఉన్నారో వాళ్ళకే ఫోన్లు చేసి మరీ పిలిపించుకొని సభ్యత్వాలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి రామదాస్ చౌదరి గారు, సభ్యత్వ నమోదు దాదాపు 400 రూపాయలు పెట్టారు. సో ఇది కొంతమంది నిరుపేదలు అంత మొత్తం చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఏమండి ఈశ్వర్ గారు, 400 రూపాయలు అంటే సంవత్సరానికి 365 రోజులుంటే రోజుకు ₹1. దీనివల్ల జనసేన పార్టీ అనేది ఒక నీతి నిజాయితీకి మారుపేరుకున్న పార్టీ. ఆ పార్టీలో ఒక ఉద్యమి అనే ఒక ఎన్రోల్మెంట్ చేసుకున్నారంటే
సమాజంలో కానీ, సొసైటీలో కానీ, వాళ్ళ చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, హితులలో కానీ, సన్నిహితుల్లో కానీ అదొక స్టేటస్ లాగా, అదొక మంచి పేరు లాగా భావిస్తున్నారు. ఈ కాలంలో ఎంతటి నిరుపేద వాళ్ళైనా రోజుకు ₹1 అనేది అది అసలు అమౌంటే కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి వచ్చిన అడ్వాంటేజ్, జనసేన కార్యకర్త సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ₹5 లక్షల బీమా సౌకర్యం కల్పించారు. అట్లాగే ఆ కుటుంబంలో సాధారణ మరణం జరిగితే, కార్యకర్త సాధారణ మరణం జరిగితే, ఉద్యమి కార్యకర్త సాధారణ మరణం జరిగితే కూడా స్థానిక నాయకత్వం 50,000, కేంద్ర నాయకత్వం 50,000 కలిసి ₹1 లక్ష ఆ కుటుంబానికి మేము సహాయం చేయబోతున్నాం. కాబట్టి మీరు చెప్పిన విధంగా ₹400 సంవత్సరానికి అంటే 10 సంవత్సరాలు కట్టినా కూడా 4,000. కానీ ఏదన్నా హఠాత్ పరిణామం, కష్టకాలం వచ్చినప్పుడు పార్టీ వాళ్ళకు కొన్నంత అండగా ఉండి అన్ని ₹1,00,000 ఆర్థిక సహాయం చేసేటప్పుడు రోజుకు ₹1 అనేది నా దృష్టిలో అది అసలు అమౌంటే కాదని నేను అనుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు రాయలసీమ పరిధిలో ఎత్తుకుంటే ఎంతమంది సభ్యత్వ కార్యక్రమాలు చేశారంటే ఎంతమంది అంటే మేము ఇప్పుడు మా పార్టీ మాకు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది నుంచి 200 మంది దాకా సాధకులు, అంటే ఎవరైతే ఉద్యమి కార్యకర్తని ఆహ్వానించి పార్టీలో చేరుస్తారో వాళ్ళని సాధకులు అని చెప్పి మేము నామకరణం చేయడం జరిగింది మా పార్టీ అధిష్టానం. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి 200 వేసుకున్నా కూడా మన చిత్తూరు నియోజకవర్గంలో దాదాపు 3,000 సాధకులు క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జనసేన పార్టీ కొన్ని పెట్టారు, సాధక్ అంటూ, ఉద్యమం అంటూ. అసలు సాధక్ అంటే ఏంటి, ఉద్యమం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఉద్యమి అంటే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఉండి పార్టీ పట్ల ఆకర్షితులై, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళని ఉద్యమి అని, ఎవరైతే ఉద్యమిని చైతన్యవంతులు చేసి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి వాళ్లకు క్రియాశీలక సభ్యత్వం ఇస్తున్నారో వాళ్ళని సాధకులని, అలాగే పార్టీకి ఇతోధికంగా అంటే మేధో సంపత్తి ద్వారా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, పార్టీకి తోడ్పాటు అందించే వాళ్ళని ప్రదాతలుగా 3 రకాలుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు విభజించి దాన్ని కార్యరూపంలో తీసుకెళ్తాము. ఇప్పుడు ఎంతమందిని టార్గెట్ పెట్టుకున్నారండి రాయలసీమలో? మీకు ఒక టార్గెట్ ఉంటుంది, ఇంతమందిని మేము సభ్యత్వం చేయాలని, అలా టార్గెట్లు ఏమన్నా పెట్టుకున్నారా? మాకు సాధకుల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే, సాధకుల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటంటే, గత సంవత్సరము 13,50,000 రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 100కు 100% కూడా ఇది 25 లక్షలు దాటే అవకాశం ఉంది. 30 లక్షలు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఓ పార్టీల వైజ్ ఎత్తుకుంటే వైసీపీ అంటే రెడ్ల పార్టీ అని, తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ అని, జనసేన అంటే బలిజ పార్టీ అన్న ఒక ముద్ర అయితే ఉంది. సో జనసేన పార్టీ ఇతర అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళను కలుపుకునేకు ఎటువంటి ప్రణాళిక ఉంది? వాళ్ళని ఎలా మీ వైపు ఆకర్షిస్తారంటే ఏం చెప్తారు? ఈ అభిప్రాయం తప్పండి. జనరల్ గా రాజకీయాల్లో ఏదన్నా పార్టీకి ఒక సామాజిక వర్గము బ్యాక్ ఎండ్ లో కొద్దిగా సపోర్ట్ ఉండొచ్చే కానీ, ఇప్పుడు నేనే ఉన్నాను పార్టీ ఇన్ఛార్జ్, రాయలసీమ కన్వీనర్ని. నేను ఆ సామాజిక వర్గం కాదు. ఏదో మా పురం నగేష్ ఉన్నాడు, 34 వార్డులో కంటెస్ట్ చేశాడు, తోట వీరక్షేత్ర కులానికి చెందినవాడు. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ పార్టీని స్థాపించినారో, పార్టీ సిద్ధాంతాలను ఫ్రేమ్ చేసినాడో, దాంతోనే స్పష్టంగా చెప్పడం జరిగింది, కులాలను కలిపే విధానమే మా జనసేన ప్రధాన సిద్ధాంతం. కాబట్టి ముఖ్యంగా ఇతర పార్టీల్లో వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత ఉందో నాకైతే తెలియదు, కానీ జనసేన పార్టీలో బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీస్కి 100కి 100% తగిన గుర్తింపు ఇస్తున్నాం, ఇస్తున్నాం కూడా. ఓకే అండి, ఇప్పుడు మదనపల్లి జిల్లా వరకు ఎత్తుకుంటే ఇప్పుడు రాయచోటిలో మామూలు ఒక్కరుగా చేస్తున్నారు, రాజంపేటలో ఒకరి నాయకత్వం కిందనే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మదనపల్లి వరకు తీసుకుంటే కొన్ని గ్రూపులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అధిష్టానం నుంచి కానీ లేదా మీ కార్యకర్తల్లో ఎటువంటి ఇండికేషన్ ఇస్తుందండి? దానిపై ఏం చెప్తారు? మీ అభిప్రాయంతో నేను ఏకీవించడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందో, ఏ గ్రామంలో అయితే ఆ పార్టీ బలంగా ఉంటుందో అక్కడ 2-3 ఆశావాళ్ళు ఉండటం సహజం. అంటే మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది అని, అది ఎవరు సామ్యాన వేసి ఎవరు కార్యక్రమం చేసినా కూడా అదిగో అక్కడ కనపడతా ఉంది, జనసేన ఎడతా ఉంది, ఆ జెండానే కడతారు కానీ వేరే జెండా కట్టరు కదా. కాబట్టి మాకు ఏ గ్రూపులు లేవు, ఏమి లేవు. ఉత్సాహం కొద్దీ పోటీతత్వం
నాకన్నా నువ్వు ఎక్కువ చేయాలా, నీకన్నా నేను ఎక్కువ ఓటు చేయాలని ఒక పాజిటివ్ థింకింగ్తో ఒక మంచి వాతావరణంలో అందరూ కలిసి చేస్తున్నాం. ఎవరు చేసినా కూడా జనసేన సభ్యత్వమే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే మా జెండా రెపరెపలాడుతా ఉంటే దాని కింద పనిచేస్తాను. ఓకే, జనసేన పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని, సభ్యత్వ నమోదు తీసుకున్న కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి దాదాపు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా ఉంటుందని, ఇక రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల సభ్యత్వ కార్యక్రమాలు తాము టార్గెట్గా పెట్టుకున్నామని రామదాస్ చౌదరి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారు ఉన్నారు. సార్, ఆయన మాట్లాడబోతున్నారు. నమస్తే. ఇప్పుడు మదనపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర మీరు దాదాపు టెంట్ వేసి ఎన్ని రోజుల నుంచి టెంట్ వేశారు? ఇప్పటి వరకు ఎంతమంది సభ్యత్వాలు నమోదు చేశారు? ఇక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర టెంట్ వేసి 3 days అయింది. 3rd డే యాక్చువల్గా 26వ తారీఖు స్టార్ట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు స్టార్ట్ అయింది. టెంట్ వేద్దామా వేయకూడదా అని కొంచెం డైలమాలో ఉండింది ఫస్ట్ మాకు. దాని తర్వాత మనము వైసీపీలో మాదిరి వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పోయి చేయలే కదా. కనీసం మనం సభ్యత్వాలు చేస్తున్నామంటే తెలుస్తుంది కదా. చాలామంది ప్రజలకు తెలియదు సభ్యత్వాలు. ఇప్పుడు మా సార్ వచ్చి 26వ తారీఖు 10వ తారీఖు వరకు ఇచ్చినాడు. 26 స్టార్టింగ్, 10వ తారీఖు ఎండింగ్. చాలామందికి పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్న పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలు నచ్చినా, లేదంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఎంతో మంచి పేరు వచ్చింది. ముందుటి కథ వేరు, ఇప్పుడు కథ వేరు. ఆయన తీసుకున్న మంత్రివర్యుల పోస్టుల్లో ప్రతి ఒక్క దానికి న్యాయం చేస్తూ ప్రజల్లో, రైతుల్లో, మారుమూల గ్రామాల్లో రోడ్ల విషయం కావచ్చు, ఇంకా అన్ని ఫారెస్ట్ విషయం కావచ్చు, ఏదన్నా కానీ అన్ని డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటే చాలా మంచి పేరు వచ్చింది. కాబట్టి ఆకర్షితులు అవుతారు చాలామంది. ముందైతే యువత 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 అనేవాళ్ళు. ఇప్పుడు యువత ఒకటే కాదు, దాదాపు 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ మంచి పార్టీ అని వాళ్ళు ఆశీర్వదిస్తారు. చాలామందికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు తెలియదు సభ్యత్వాలు చేస్తారంట, ఓ పార్టీకి ఐడెంటిటీ ఇస్తారంట అని. కాబట్టి ఇక్కడైతే చేనేత కుటుంబాలు ఎక్కువ, సెకండ్ మదనపల్లి అంటారు. కాబట్టి ఈడ మనకు అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంటే ఈ ప్లేస్లో మెయిన్ రోడ్లోంచి కొంచెం పక్కన ఈడ అన్నా క్యాంటీన్ ఉంది, పక్కన నుంచి స్థలం ఉంది కాబట్టి ఒక చిన్న శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాదండి, ఇప్పుడు సభ్యత్వ నమోదాలు మీరు అన్నిట్లో ఇంటింటికి పోయితే గానీ చేయలేని పరిస్థితి ఉంది. కానీ మనం ఇలా టెంట్ వేసుకొని సభ్యత్వ నమోదాలకు రండి అంటే ప్రజలు వస్తున్నారా? మేము రమ్మని ఎవరిని పిలిచాం, కేవలం బ్యానర్ కట్టినాం, ఇక్కడ సభ్యత్వ నమోదు చేయబడు అని. వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు వాళ్ళకి వేస్తాం. మీకు మా పార్టీ అంటే ఇష్టమేనా, మా పార్టీ సిద్ధాంతాలు ఇవి మీకు ఇష్టమేనా అని. అంతెందుకు మేము చేస్తున్న యాప్లో కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్, పార్టీ సిద్ధాంతాలు, దాంతో ఏ రంగం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, రైతులకు మేలు చేస్తారా, పొలిటికల్గా మేలు చేస్తారా, సైన్స్గా సోషల్ డెవలప్మెంట్లో ఉంటారా, అన్ని రకాలుగా దాంట్లో ఉండే క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం. వాళ్ళు ఏది చెప్తే దానికే టిక్కు పెట్టి మళ్ళీ సభ్యత్వం స్టార్ట్ చేస్తాం. లేదంటే చేయము. ఎవరికంటే వాళ్ళు ఇవ్వడం లేదు. మేము చాలామంది వచ్చినారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు సరిగ్గా చెప్పకపోతే రిటర్న్ పంపించేసినాం. ఇప్పుడు పార్టీ నచ్చల్లా, మా సిద్ధాంతాలు నచ్చల్లా. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు, కులాల్ని మతాల్ని అన్నిటినీ ఏకం చేసి ఒక మంచి ఒకే తాటిపైన నడిపించుకొని పోయే ప్రభుత్వమే మా ప్రభుత్వం. అంటే మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారిని మాత్రమే మీరు పార్టీలో చేస్తారు? అవును, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ గైడ్ లైన్స్. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నామని కానీ గేట్లు తెరిచేసినామని ఎట్లాంటి లేదు. మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఎవరినంటే వాళ్ళని ఖచ్చితంగా చేర్చుకోం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అదర్ పార్టీస్ ఉంటారు, ఏదో సభ్యత్వం జరుగుతూ ఉంది, మనం పోయి ఆ గూట్లో ఉంటే మనకి ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేసిన చెడ్డ పనులన్నీ కూడా ముసిగేసుకోవచ్చు అనుకుంటారు. ఇక్కడ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఏ పార్టీ నుంచి వస్తున్నాడు, ఆ వ్యక్తి ఎవరు, అతని మంచి చెడ్డ కూడా ఆల్మోస్ట్ 70 to 80% మేము సీనియర్లు కాబట్టి మాకు అందరికి తెలుసు వాళ్ళ గుణగణాలు. కాబట్టి వాళ్ళు వచ్చేది వాళ్ళని చూసి వాళ్ళు మేము అడిగిన ప్రశ్నలకు అన్ని కరెక్ట్ సమాధానం చెప్తే తీసుకుంటాను. ఇప్పుడు శివరాం గారు, మీరు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు నాకు తెలిసి. 2018లో వచ్చింది. ఓకే, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇప్పుడు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా ఉండేది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? నిజం చెప్పాలంటే అధికారం లేనప్పుడు సభ్యత్వాలు చేయడానికి చాలా ఇబ్బందులు పెట్టినారు అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్. ఎంత ఇబ్బందులు గురి చేసినారంటే మీరు నమ్మరు. సుమన్ టీవీ యజమాని చెప్తాను అన్నమాట. 2023లో నేను 1040 సభ్యత్వాలు చేసినాను. టాప్ స్టేట్లో మాది టాప్ పొజిషన్ నాది. అట్లాంటి టైంలో 1040 కాదు, 2000 కూడా చేసేవాడిని, 3000 కూడా చేసేవాడిని. యువత
పార్టీకి నచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం అభిమానులంతా నా దగ్గరికి వచ్చి వాళ్ళ రేషన్ కార్డులు, ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ తెచ్చి ఇవ్వడం జరిగింది. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం యాప్ ఇచ్చినారు కాబట్టి యాప్లో కొంచెం లేట్ అవుతారు ఆ సిస్టమ్ అంతా. యూత్ వచ్చింది ఇచ్చేసిపోతారు. సాయంత్రం వాళ్ళ అమ్మగారు, పిన్నమ్మగారు ఎవరో వచ్చినాయన మాకు వద్దు నాయన, మా రేషన్ కార్డు పెరికేస్తారంట, మా ఆధార్ కార్డు పెరికేస్తారంట, మాకు పెన్షన్ పెరికేస్తారంట, వద్దు నాయన మాకు ఈ సభ్యత్వం వద్దు అని చెప్పి 50% పైన మాకు తెచ్చిచ్చినవి 500 ఇప్పుడు సభ్యత్వం ఫీజు 500 డబ్బులు వాపస్ ఇచ్చేసినాను. వాళ్ళ ఆధార్ కార్డులు రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? వాళ్ళు చెప్పిన బాధలు. అంటే అప్పుడు వాలంటీర్లు ఎట్లున్నారంటే గ్రామానికి ప్రతి 100 మందికి వాలంటీరు. ఆ 100 మంది ఏం పని చేస్తాడు? టైలర్ షాప్ పనిలో పని చేస్తాడా, బేల్దార్ పని చేస్తాడా, లారీ డ్రైవరా, కార్ డ్రైవరా? వాళ్ళ ఇంట్లో ఆ 100 కుటుంబాల నుంచి 50 నుంచి 100 కుటుంబాలకి కంప్లీట్ ఆ ఇంట్లో జరిగేటివంతా వాలంటీర్ తెలుసు. ఈడ ఏమన్నా సభ్యత్వం చేస్తే బెదిరింపులు, చేయండి సాయంత్రానికి మీకు రేషన్ కార్డు ఉండదు, రేపు ఎట్లా తీసుకుంటారు భీమ్ చూద్దాం, ఇట్లా బెదిరించినారు. అట్లా టైంలో కూడా నేను 1040 సభ్యత్వాలు చేసిన. అది పవన్ కళ్యాణ్ అంటే అది బ్రాండ్. ఇది ఆ బ్రాండ్ కోసము, ఆ మంచితనం కోసము, మా పార్టీకి ఉన్న మంచి పేరు కోసము ప్రజలు ఆకర్షితులై మా పార్టీలోకి వస్తున్నారు. రేపు పొద్దున వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో స్టార్ట్ చేసినప్పుడు మీరు పోయి బెదిరించారా? మేము బెదిరించాము, ఎవరిని అడుక్కోము, ఇన్వైటు చేయము. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మేము మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి, మీ పార్టీ మంచి చేస్తాను ప్రజలకి, మీ పార్టీతో నేను తోడుగా ఉంటాను, మీ పార్టీలో నడుస్తానంటేనే మేము ఒప్పుకుంటాం, లేదంటే నో వే. ఓకే, ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు నమోదు చేయడం లేదని కేవలం ఒకచోటే ఒక టెంట్ వేసి తమ పార్టీ పట్ల, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారికి మాత్రమే సభ్యత్వం నమోదు ఇస్తున్నామని మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారు చెప్తున్నారు.